శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయడం చాలా మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే శక్తివంతంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా యోగా చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా యోగా చేయడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అనారోగ్యకరమైన రీతిలో యోగాను అభ్యసిస్తున్నారని తెలిపేందుకు శరీరం కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని గుర్తించగలిగి యోగా చేయడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి యోగా చేయడం వల్ల ఎప్పుడూ అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలా జరిగితే మీరు అతిగా యోగా చేస్తున్నారని అర్థం. నిద్రకి ఆటంకం కలుగుతూ ఉన్నా, చురుకుగా పనులు చేసుకోలేకపోయినా కూడా యోగా అతిగా చేస్తున్నారని గుర్తించాలి. విశ్రాంతి లేకుండా అతిగా ఆసనాలు వేస్తూ శరీరాన్ని కష్టపెట్టకూడదు. యోగాలో ఎటువంటి అనుభవం లేకుండా కఠినమైన ఆసనాలు వేయడం అసలు మంచిది కాదు. నిపుణులు సూచనల మేరకు కొంతకాలం పాటు చిన్న ఆసనాలు వేస్తూ ఉండాలి. దాన్ని కొనసాగిస్తూనే క్రమంగా తీవ్రమైన ఆసనాలు వేయాలి. యోగాసనాలు శ్వాసతో మిళితమై ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం యోగా చేస్తున్నప్పటికీ మీరు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంటే ఏదో లోపం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవాలి. వికారంగా అనిపిస్తే మీరు యోగా చేయడం తగ్గించాలి. గది ఉష్ణోగ్రత 90 నుంచి 105 డిగ్రీల మధ్య ఉన్న గదుల్లో యోగా చేయడం వల్ల మైకం, వికారం, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి యోగా చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ కూడా చూసుకోవాలి.